హాయ్ హలో ఈరోజు మనం చూడబోయేది మసాలా ఇడ్లీ. ఈ రెసిపీని మీరు నైట్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ అయిన రెసిపీ. ఈ రెసిపీ చూసే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. రండి ఇప్పుడు వీడియో చూద్దాం. ఇప్పుడు మనం ఇడ్లీని ఫ్రై చేసుకుందాము. బాండీలు పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా ఇటైపోయిన తర్వాత నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఇడ్లీని వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అది కలర్ మారిపోయింది. నేను సెపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టుకున్న తర్వాత ఆ బాండిల్లోనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకున్న కొంచెంసేపు తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అది ఫ్రై అయిన టైంలో మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాము. నేను హాఫ్ క్యాప్సికమ్ తీసుకున్నా, మీరు ఎక్కువ కావాలంటే 1 క్యాప్సికమ్ దాకా తీసుకోవచ్చు. బాగా ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. నేను 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటా. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను టొమాటో ప్యూరీ యాడ్ చేసుకుంటున్నా. నేను మిక్సీలో వేసుకొని రుబ్బి పెట్టుకున్న టొమాటో, మీరు కావాలంటే చిన్న చిన్నగా టొమాటో కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. సో నేను ప్యూరీగా చేసుకుంటున్నాను. టొమాటోలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం టర్మరిక్ పౌడర్ వేసుకుందాము. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలాని యాడ్ చేసుకుందాము. జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 2 టీ స్పూన్, చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా కూడా మీరు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మసాలాని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఇడ్లీని వేసుకుందాము. ఇడ్లీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మసాలాతో ఇడ్లీ బాగా మిక్స్ కావాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సెపరేట్ బౌల్లో సర్వ్ చేసుకుందాం.